నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ అమ్మ దగ్గరికే వెళ్ళండి. ఆవిడ పెట్టిన గోరు ముద్దలు తింటూ జోలపాట వింటూ నిద్రపోండి. అది కాదు జాను, మీ ఊరు వెళ్ళొద్దని మా అమ్మ ఒట్టు పెట్టింది. నేనేం చేయను? మీరేమీ చేయలేరు, నాకు తెలుసు. అందుకే మీ మానాన మీరుండండి, నా మానాన నేనుంటాను. అందుకేనా మనిద్దరం పెళ్లి చేసుకుంది? ఎందుకు పెళ్లి చేసుకున్నామో మీకు గుర్తుంటే మీ అమ్మ మాట వినరు. అదేలే, మా అమ్మకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం కదా. ప్రతిసారి మా అమ్మకి ఇష్టం లేని పనులు చే అయినా మా అన్నయ్య మీ ఊరు రావట్లేదు కదా. అన్నయ్య రాకపోతే వదిన వెళ్ళదు. వాళ్ళిద్దరూ వెళ్ళకపోతే మనం వెళ్ళి ఏం చేస్తాం చెప్పు? నేను బావని ఎలాగోలా ఒప్పిస్తాను. నువ్వు వస్తావా మరి? అన్నయ్య వస్తే నేను వస్తాను. మళ్ళీ మాట తప్పరు కదా. మా అమ్మ అది ఇది అని అనరు కదా. ముందు అన్నయ్య ఒప్పుకోవాలి కదా. పిన్ని, ఊరు రావడానికి నాన్న ఒప్పుకున్నారు. బాబాయ్, నేను నాన్న ఊరికొస్తున్నాం. ఇప్పుడేమంటారు? అన్నయ్య ఎలా ఒప్పుకున్నాడు? ఎలా ఒప్పుకుంటే మీకెందుకు? మీరు నాతో వస్తున్నారా లేదా? అంటే అది ఈ నసుగుళ్లే వద్దు. మీరు వస్తున్నారు అంతే. సరే, వస్తాను. ఏ ఆగండి. జాను, మీ ఊరు వస్తానని చెప్తున్నాను కదా. ఒక హగ్గో కిస్సో ఇవ్వచ్చు కదా. దీనికేం తక్కువ లేదు. మీ అమ్మ దగ్గర ఆవిడ మాట, నా దగ్గర నా మాట మాట్లాడతారు. అంటే బ్యాలెన్స్ చెయ్యాలి కదా జాను. మీరు బ్యాలెన్స్ చేయట్లేదు, ఎక్కడికక్కడ మేనేజ్ చేస్తున్నారు. మగాడిగా పుట్టుంటే నీకు నా బాధ తెలుసుండే తల్లి. అసలు ఎంతమంది మగాళ్ళు ఇటు తల్లికి అటు పెళ్ళానికి మధ్య నలిగిపోతున్నారో తెలుసా నీకు? తెలీదు, మీరే తెలుసుకుని చెప్పండి. ముందు అక్క దగ్గరికి వెళ్ళి బావ ఒప్పుకున్నాడని అక్కకు చెప్పాలి. జాను జాను జాను, నేను అడిగింది ఇచ్చేళ్ళొచ్చు కదా. ఏమండి? మామ్, వదిన వాళ్ళ ఊరు వెళ్ళడానికి అన్నయ్య ఒప్పుకున్నాడు. వెళ్ళడానికి నువ్వు కూడా రెడీ అయ్యావా? అంటే మామ్, అన్నయ్య వెళ్తుంటే నేను వెళ్ళకపోతే బాగోదు కదా. అంటే మీ అన్నయ్య కోసం వెళ్తున్నావన్నమాట. సరే, మీ అన్నదమ్ముల మధ్య నేనెందుకు గొడవ పెట్టాలి? మీకోసం నేను కూడా వస్తాను. చాలా థ్యాంక్స్ మామ్. జాను, చూసావా మా మామ్ ఎంత మంచిదో. మీ ఊరు వస్తానంటుంది. మామ్కి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. అడుక్కునేవాడికి అన్నం ముద్ద పడేసినట్టు అంత చండాలంగా చెప్తున్నావేంటి? మీ మొహానికి అదే ఎక్కువ. మీరు వస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చిన్నత్తయ్య గారు. మనీషా, నువ్వు కూడా రావచ్చు కదా. మీరందరూ వెళ్తుంటే మధ్యలో నేనెందుకు మిత్రా? నీకు నేనేమవుతానని? అలా అంటావేంటి మనీషా? నువ్వు మిత్ర మనిషివి. తన కోసమైనా నువ్వు రావాలి. నా మాట విను మనీషా, నువ్వు మా మనిషివి. మిత్రకి చాలా దగ్గర మనిషివి. ఒప్పుకో మనీషా. ఓకే ఆంటీ, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి మిత్ర కోసం వస్తాను. మనీషాను ఒప్పించినందుకు చాలా థ్యాంక్స్ పిన్ని. ఒప్పిస్తానని చెప్పాను కదా మిత్ర. ఇంటికి పెద్దదాన్ని. నాకు మాత్రం తప్పుతుందా? ఏంటి దేవయాని, ఏదో ఒప్పించాలని చెప్తున్నావు? తాతయ్య, రేపు అందరం అమ్మ వాళ్ళ ఊరెళ్తున్నాం. మీరు కూడా వస్తున్నారు కదా? మీరు వెళ్ళండి, నేను ఇంట్లో ఉంటాను. అదేంటి మావయ్య గారు, మీరు కూడా రావాలి? లేదమ్మా,
నా మనసేం బాగాలేదు. పైగా మీ అత్తయ్య వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి రాలేను. సరే, అందరం వెళ్తున్నాం కాబట్టి కారులో కాకుండా అందరం బస్సులో వెళ్దాం. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపిస్తాను ఆంటీ. అందరూ బయలుదేరాలి అని వివేక్ అన్నాడుగా. ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోవాలి. అంటే లక్ష్మిని చంపడం కాదు, లక్ష్మీ మిత్రల మధ్య గొడవొచ్చి ఇద్దరు విడిపోవాలి అంటావు. వాళ్ళు కొట్టుకోవటం విడిపోవడం వల్ల మనకేం యూజ్ లేదు రాజుగారు. వాళ్ళు చస్తేనే మనకి ప్రాఫిట్. కానీ కాస్త ఆలోచించండి మేడం. అసలే పెద్ద ఫ్యామిలీ, ఒకేసారి అందరూ చనిపోతే డెఫినెట్గా మీ మీదే డౌట్ వస్తుంది. నా మీద డౌట్ రాకుండా నేను చూసుకుంటాను ఆంటీ. మీరు చేయాల్సిందల్లా బస్లో నా ప్లాన్ని అమలు చేయటమే. మిత్రని వైజాగ్ రప్పించి లక్ష్మిని శాశ్వతంగా చింతపల్లికి పంపించాలి అంటావు, అంతేగా? అంతే. కేసు ఎంక్వైరీ ఏదొచ్చినా నేను చూసుకుంటాను. ఒక్కసారి ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయాక మనకి ఏ త్రెట్టు ఉండదు. మేడం, ఒకవేళ మీ ప్లాన్ మిస్ఫేర్ అయ్యి లక్ష్మినో మిత్రానో మనిషానో బతికిపోయి చేసింది మీరు అని తెలిస్తే అప్పుడు మీ పరిస్థితి